హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మనీ గురించి మనం మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అదైతే ఇప్పుడు నీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నాకు ఈ బ్లౌజెస్ అయితే వచ్చాయండి స్టిచ్చింగ్ చేయడానికి. మనకి ఆర్డర్ అయితే వచ్చాయి. వాటన్నిటిని నేను ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. బ్లౌజెస్ని అయితే సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చీరలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అవన్నీ నేను కటింగ్ అయితే చేశాను. చీరలు అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే ఉన్నాయండి వీళ్ళవి. ఇంకా క్వాలిటీ స్మూత్గా ఉంది క్లాత్ వచ్చేసి. ఇలాంటి క్లాత్ వాటికి మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, అంచులు అనేటివి మనకి వంకరగా వస్తాయి కదా, స్ట్రైట్గా అయితే రావండి. ఇలాంటి వాటికి మనము ఏ విధంగా టిప్స్ని ఫాలో అవ్వాలంటే ఈ విధంగా మనం కట్ చేస్తే ఒక పోగు అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు మనము దాన్ని పట్టి లాగితే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంచులు అనేటివి క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తాయి. ఈ టిప్ మీకు తెలియకుంటే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేనైతే ఇలానే ఫాలో చేస్తాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను చెప్పాలన్నా కదా, ఆ టాపిక్ ఏంటంటే మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టైలరింగ్లో చాలా సంపాదిస్తాము అని అనుకుంటారు, కానీ అసలు అది సంపాదించేది ఏమి మనకు కనిపించదండి కళ్ళకు అనేది. అది వచ్చినట్టే ఉంటుంది కానీ వెళ్ళిపోయి ఉంటుంది. అది మనకే తెలియకుండా మన జేబులోనే ఉన్నట్టే ఉంటుంది మన అమౌంట్ చేతిలో, కానీ అసలు అమౌంట్ అనేది కనిపించదు. అదేనేమో టైలరింగ్ అంటే మనకి అమౌంట్ అనేది బిగ్ అమౌంట్ అనేది కనిపించదు కదా. దానికోసమే మనకి ఇచ్చే వాళ్ళు ఎట్లా ఇస్తారంటే మనకు ఒక 50, 100, 150 తక్కువ అమౌంట్ ఏదైనా కనిపించినా 500 కంటే ఎక్కువ ఇచ్చినా మనకి ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది. కానీ మనం ఒక బ్లౌజ్ కుడితే మా ఏరియాలో అయితే నేను తీసుకునేది వచ్చేసి 180 తీసుకుంటానండి. పైపింగ్ క్లాత్ నాది కాకుంటే పైపింగ్ క్లాత్ నేనే వేస్తే తెచ్చి గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ ఉంటుంది కదండి, అది నేను తెచ్చేస్తే 190 తీసుకుంటాను. అట్లా మనకి ఒకవేళ ఒక క్లాత్ ఇచ్చినా కూడా మనకి 190, 200 అట్లా ఇస్తారు. అది మనకి అమౌంట్ అనేది కనిపించదు. మనం ఏదో ఇంట్లో ఖర్చులకు అనేది మనం వాడేసుకుంటాం. కాయగూరలు తేయడానికో లేకుంటే ఏదైనా నెససరీగా ఏదైనా కావాలనుకున్నప్పుడు వాడేసుకుంటాం కదా. అట్లాంటప్పుడు మనకి అమౌంట్ అనేది ఖర్చు అయిపోతుంది. సో అట్లా కాకుండా మనము కొన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా కంపల్సరీగా మనం ఒక ఏమనేది పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి, వీటిని వాడొద్దు అనేది మనం అనుకుంటే ఖచ్చితంగా అనేది మనము చేసుకుంటే అమౌంట్ని అనేది సేవ్ చేయొచ్చండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను వేరే వీడియోస్లో మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అమౌంట్ని అనేది. నేనైతే చిట్టీని అయితే కడతానండి. ఒకవేళ మీరు ఏ విధంగా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. నేను టైలరింగే నేర్చుకోమని చెప్పలేదు. మీకు ఏ స్కిల్ ఉంటుందో దాన్ని బట్టి మనమైతే ముందుకేయాలి. నేను ఇవి కట్ చేసేటప్పుడు నాకైతే ఎన్ని ఫోన్స్ వచ్చినాయో. కస్టమర్స్ వేరే నాకు బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు కాల్ చేస్తున్నారు. తర్వాత నాకు మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు, బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు వస్తున్నారు ఇంటికి. అసలు వీడియో అనేది కంప్లీట్ చేయడానికి నేను స్టార్ట్ చేసి 10కి ఏమో చేశాను. నాకు ఆ చీరలు కట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే నేను ఇంత టైం పట్టిందబ్బా అని ఆలోచిస్తే మరీ చూస్తే ఇంత ఎవరో ఒకరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఈ పనిని చేయడానికి నాకు అసలు టైం ఇవ్వట్లేదు. కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి, లేకుంటే కస్టమర్స్ వస్తున్నారు ఇంటి దగ్గరికి, అదే కుట్టడానికి, బ్లౌజ్ ఇచ్చి వెళ్ళడానికి. ఇంకొకటి మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరే చూడండి ఈ వీడియోలో మొత్తం అంతా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. కానీ తప్పదు కదా, మనమైతే ఎన్ని వచ్చినా నేను ఎన్నిసార్లు లేచి కూర్చున్నానో నాకే తెలీదు. నేను అనుకున్నా ఏమబ్బా ఈ టైం బాగలేదే అని. మరి ఇవి కూడా ఇంకా నేను వేరే వాళ్ళవి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. మనకి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే పని అనేది ఈజీగా అవుతుంది. ఈ బ్లౌజెస్ ఎన్ని వచ్చిన బ్లౌజెస్ మనం ఎంత బాగా వర్క్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ మనకి అమౌంట్ అయితే కనిపించదు. చెప్పా కదండి, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం అమౌంట్ ఖచ్చితంగా వాడద్దు అని అనుకుంటే మనం చేసుకొని కొంచెం అమౌంట్ని అయితే అట్లా మిగిలించుకోవచ్చండి. టైలరింగ్ది సపరేట్ పెట్టుకోవాలి. కొన్ని వర్క్స్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ అనేది ఒక 500, 1000 అట్లా వస్తే మనం ఒక అమౌంట్ అని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా చిన్న వచ్చినప్పుడు ఖర్చులకు వాడుకున్నా సరిపోతుంది. మనం అన్ని ఖర్చులకే వాడుకుంటే మనకి ఇంకా ఎక్కడ మిగులుతుంది చెప్పండి కదా. ఇట్లా కొన్ని మనమైతే చూసుకోవాలి.
చూడండి మా చిన్నోడు చూడండి అసలు కుట్టద్దు అన్నట్టు నా మీదకి వచ్చేస్తున్నాడు. కుట్టకూడదు అన్ని కట్ చేయకూడదంట, వానికి కత్తిరి కావాలంట. అట్లా ఏదో ఒకటి డిస్టర్బ్ అయితే జరుగుతూనే ఉంది నాకైతే. ఈ శారీస్ కట్ చేస్తుంటే అసలుకి ఎంత టైం పట్టిందో నాకైతే నేనే అనుకున్నాయి ఇంత టైం పట్టిందా వీటిని కట్ చేయడానికి అని. కానీ తప్పదు కదా, వాడు నా మీదకి వచ్చి కూర్చుంటాడు, మరి వాడు చీరలను పీకుతాడు. చాలా ఓపిక ఉండాలో పిల్లోళ్ళు ఉన్నప్పుడు మనము స్టిచ్చింగ్ చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలంటే చాలా అయితే ఓపిక ఉండాలి. నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు బేసిక్ టైలరింగ్ వచ్చింటే కనుక మీరు ఫాల్స్ వేయచ్చు. అంటే ఫాల్స్ వేయడం వల్ల కూడా మనకు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు అండి. ఇంకా కుర్చీలు కట్టుకొని కూడా సంపాదించవచ్చు. లేదు ఒక్సులు వేసుకుంటే కూడా మనము అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎవరైనా బ్లౌజెస్ బాగా స్టిచ్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. అంటే అండి మీరు మాకు ఇస్తారా, ఈ విధంగా ఉక్సులు నేను కాజాలు వేసిస్తాను, నాకు ఇంత అమౌంట్ ఇస్తే నేను ఇంత బ్లౌజ్కి అమౌంట్ తీసుకుంటాను, మీరు నాకు హెమ్మింగ్ అవన్నీ కూడా ఇవ్వచ్చు, నేను వేస్తాను, బాగా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తాను అక్క అని మీరు ఒకవేళ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఒకవేళ మీకు సెట్ అయితే ఒకటి రెండు బ్లౌజ్ చూస్తారు ఆల్రెడీ. మీకు బాగా ఫినిషింగ్ ఇచ్చేటట్టుంటే ఖచ్చితంగా మీకే ఇస్తారు. అట్లా మనం ఒక బ్లౌజ్కి ఒక 10 రూపీస్ వచ్చినా మనకి 20 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది. అట్లా మనకు ఒక బ్లౌజ్కి 20 రూపీస్ వేసుకున్నా కూడా ఎంత అమౌంట్ వస్తుంది. ఒక డైలీ 10 బ్లౌజెస్ వేసుకున్నా చాలు. అంటే వాళ్ళు బాగా బొటిక్ పెట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు బొటిక్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం కాంటాక్ట్ అయితే మనకి ఇట్లా అమౌంట్ అనేది ఈజీగా ఇంట్లో ఉంటూ చిన్న చిన్న వాటికి మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎప్పుడు ఒకళ్ళని అడగాలంటే మనకి ఎంత ఇదిగా ఉంటుందంటే ప్రతిదీ వాళ్ళని అడగాలి అనేది ఉంటుంది కదండి. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అంటే మనకన్నా అనిపిస్తుంది ప్రతిదీ వీళ్ళని అడగాల, మనకంటూ ఒకటి లేదా అనేది. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా మనం అనేది ఒకరి మీద ఆధారపడుకోకుండా మనమే అనేది చేసుకోవచ్చు పని అనేది. ఇప్పుడు మనం సంపాదించుకుంటే ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా, ఏం చేసినావా, ఏం వాడుకున్నారు అని. ఇప్పుడు వేరే వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే మనకి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎవరైనా కూడా మన హస్బెండ్ అయినా పోనీ ఏం చేసినావు అమౌంట్ అనేది అడుగుతారు. అట్లా లేకుండా మన ఖర్చులకంటూ ఉంటే మనకి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత మనము కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం, నేను ఇంత సంపాదించాను అనేది. తర్వాత ఇక్కడ నాకు ఈ చీరలు వచ్చేసి ఇవి వేరే వాళ్ళవి, వీళ్ళే నాకు లైనింగ్ అయితే తెచ్చి వేయమన్నారు. సో నేను వీళ్ళకి వీళ్ళ లైనింగ్ అయితే తెచ్చిచ్చారు. నేను ఆల్మోస్ట్ లైనింగ్లని నేనే వేస్తానండి. ఒకవేళ వాళ్ళు తెచ్చిచ్చినా నేను అవి ఉతికి ఆరేసి నేను మళ్ళీ దాన్ని వాష్ చేసి ఐరన్ చేసి మరి నేను కటింగ్ అయితే చేస్తానండి. అంతవరకు అయితే నేను కటింగ్ అయితే చేయను. ఎవరైనా అంతే, నేను ఫాలో అయ్యే ఏదైతే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. ఎందుకంటే నాకు ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఇవన్నీ అయిపోయాక ఇంకా నేను ఇవి ఒక్కొక్కటి కటింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ వేయడానికి కూడా నాకు అవ్వట్లేదు, చెప్తున్నా కదా. ఎన్నిసార్లు లేచినానంటే నేను చెప్పక్కర్లేదు, మీదే చూస్తున్నారు. పొద్దాకులు లేయడం, కెమెరాని ఆఫ్ చేయడం, ఎవరెవరో రావడం, వాళ్ళని నేను చూసుకోవడం, ఇదే సరిపోతుంది నాకు ఈ డే అంతా. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేయాలి, కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. దానికి ఎప్పుడు వస్తుందో దానికి మోక్షం అనేది చూసుకోవాలి. ఈ శారీ ఏంటంటే ఈ శారీకి వచ్చేసి కింద సేమ్ అంతా రన్నింగ్ వచ్చేసింది. నేను బ్లౌజ్ లేదబ్బా అనుకున్నా, కానీ మరి చూస్తే నాకు కింద లేస్ వచ్చింది. దానివల్ల నేను ఐడెంటిఫై చేసుకోగలిగా, అంటే ఇది బ్లౌజ్ పార్టే, మనకి ఇది రన్నింగ్ ఇచ్చారు కాబట్టి మనం కనుక్కోలేకున్నాము అని థాట్ వచ్చింది. మరి చూస్తే ఇంకా బ్లౌజేనండి అది. మరి కట్ చేసి ఇంకా దాన్ని సపరేట్ అయితే చేసేసాను. ఇట్లా కొన్ని వాటికి వస్తుంటాయి, మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. లేకుంటే కన్నా మరి రన్నింగ్ లేదు, ఒకవేళ అది రన్నింగ్ కాకపోయి ఉంటే, బ్లౌజ్ కాకపోయి ఉంటే అది కట్ చేసి వేస్ట్ అయితే ఇప్పుడు మనం కస్టమర్స్తో చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు, కఠినంగా ఉండే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఆన్సర్ చెప్పంగా గుండెలు దడదడా అంటుంటాయి. నాకైతే అట్లా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఇలాంటివి. మీకు ఎప్పుడైనా తగిలింది అంటే ఇట్లా వాళ్ళు వచ్చారా? నాకైతే ఒకటి బ్లౌజ్ అయితే ఎఫెక్ట్ కొట్టిందండి. ఇంకా లైఫ్లో అసలు మిషన్ కుట్టాలంటేనే మళ్ళీ వద్దురా సామి అని అనిపించింది. కానీ ఇంకా గివప్ చేయకూడదు అనే దాంతో నేను మరి ఇవన్నీ కామన్ టైలరింగ్లో మనము ఇవన్నీ తెలిస్తేనే కదా మనం ముందుకు వేయగలము అనేది ఇట్లా థాట్ వచ్చి నేను మరి డోంట్ గివప్ అనేసి మరి స్టార్ట్ అయితే చేశాను. ఎప్పుడు ఒకటి వచ్చిందని మనం ఆగిపోకూడదు అక్కడికే.